హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే బెల్లం పరమాన్నం పాలు విరగకుండా ఏ విధంగా తయారు చేయాలో చూడండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో ఆ కప్పు తీసుకొని ఒక 2.5 కప్పుల బియ్యం ఇందులో వేసుకోవాలి. మనం బియ్యం తక్కువ అయినా తీసుకోవచ్చు, ఎక్కువ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మనకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే పెద్ద కప్పు తీసుకొని సేమ్ ఇదే విధంగా కొలతలు తీసుకోండి. ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ కడిగిన తర్వాత ఇందులో 3 కప్పుల బియ్యానికి 6 కప్పుల నీళ్లు వేసి నాననివ్వాలి. అయితే ఇక్కడ 2.5 కప్పుల బియ్యం మాత్రమే వేసుకున్నాను కదా, ఇంకొక 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. దానికోసం ముందుగా పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక సగం కప్పు వరకు పెసరపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ను ఉంచి ఇలా దూరగా వేగించుకోవాలి. అంటే మొత్తం పచ్చిగా ఉండకూడదు, మొత్తం మాడిపోకూడదు, కొంచెం లైట్గా ఎర్రగా అయ్యేలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ పెసరపప్పును తీసుకొని చల్లారిన తర్వాత వాటర్ వేసి కడిగి ఇందాక నానబెట్టుకున్న బియ్యంలోకి ఈ పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని 1 గంట పాటు లేదా అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత ఇందులోకి 3 కప్పుల పాలను వేసి స్టవ్ ఆన్ చేసి ఈ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. అయితే మీరు ఇదే ప్రాసెస్ని పప్పు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఒకవేళ పప్పు కుక్కర్లో చేసుకుంటే సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో స్టవ్ని ఉంచి ఉడికించుకోండి, త్వరగా అయిపోతుంది. ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉడుకుతుంది. అయితే ఒక కప్పుకి 4 కప్పుల నీళ్ళను తీసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పులు మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంకొక 2 కప్పుల పాలను యాడ్ చేసి మళ్ళీ ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే ముందుగానే ఎక్కువగా వేసేస్తే పైకి ఎక్కువగా పొంగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఒక కప్పుకి 3 కప్పులు మాత్రమే చెప్పాను. మొత్తానికైతే ఒక కప్పుకి 4 కప్పులు తీసుకుంటేనే ఈ పరమాన్నం అనేది కరెక్ట్గా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పక్కకు బెల్లం కరిగించుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి మనం 3 కప్పుల బెల్లం వేసి 1 కప్పు వాటర్ వేసి కరిగించుకోవాలి. మొత్తం క్వాంటిటీ 3 కప్పుల బియ్యానికి 4 కప్పుల బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల బెల్లం వేసుకొని 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 3 కప్పులు మాత్రమే చూపించాను. వాటర్ 1/2 కప్పు 2 టైమ్స్ వేసాను. మీరు ఒకటేసారి ఒక 1 కప్పు వేసుకోండి. ఎందుకంటే మనకు బెల్లం పరమాన్నం అనేది లూజ్గా వస్తేనే అది చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది కాబట్టి వాటర్ ఇక్కడ నేను 1 కప్పు వేసుకున్నాను. ఈ విధంగా బెల్లాన్ని కరిగించాలి. అయితే ఇందాక మనం అన్నం ఉడికించుకుంటున్నాం కదా, అది సిమ్లోనే ఉంచేసేయాలండి, పెద్దగా పెట్టుకోకూడదు. ఎందుకంటే కింద మొత్తం అడుగంటిపోతుంది. తర్వాత ఇది సిమ్లోనే ఉంచి ఇందులోకి ఈ బెల్లం నీళ్ళను వడపోసేయాలి. ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే అది ఈ జల్లిలోకి వచ్చేస్తుంది. తర్వాత మొత్తం కలిసేలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ 3 కప్పుల బెల్లం వేసుకున్నాం కదా, ఇంకొక 1 కప్పు షుగర్ని మనం ఇంకా కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకుంటున్నాను. అయితే ఈ స్వీట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కొంచెం స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 3 కప్పుల బియ్యానికి 3 కప్పుల బెల్లం సరిపోతుంది. మీరు ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే ఇక్కడ 4 కప్పులు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లమే యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ను సిమ్లో ఉంచి ఇందులోకి 10-11 ఇలాచీలు బాగా మెత్తని పౌడర్ లాగా చేసి ఈ పొట్టంతా తీసేసి ఈ పౌడర్ని మాత్రమే ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మనకు చూడండి పరమాన్నం అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉడికింది. ఈ విధంగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మళ్ళీ పక్కన ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను ఇక్కడ నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాను. మీరు నెయ్యి తక్కువగా తీసుకోవాలనుకుంటే తక్కువగా తీసుకోవచ్చు, లేదంటే ఎక్కువగా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 6 స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. మీరు తక్కువగా ఇష్టపడేవారైతే తక్కువ వేసుకోండి, లేదంటే చిన్నది 10 రూపీస్ లేదా 20 రూపీస్ నెయ్యి ప్యాకెట్ దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత దానిని కరిగించి ఇందులోకి మొదటగా జీడిపప్పు వేయాలి.
ఈ జీడిపప్పు కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి బాదం పప్పు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి. మీరు ఎక్కువ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. అయితే ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తే జీడిపప్పు సరిగా వేగదండి. జీడిపప్పు వేగడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మొదటగా దానిని వేసి అవి దూరగా వేగిన తర్వాత ఎండింగ్లో కిస్మిస్ వేసి వేయించాలి. కిస్మిస్ వేయించడానికి 2 మినిట్సే సరిపోతుందండి. అందుకే కిస్మిస్ లాస్ట్లో వేసి వేయించుకోవాలి. మీరు ఒకవేళ సపరేట్ వేసైనా వేయించుకోవచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా దూరగా వేగాయి. మొత్తం మాడనివ్వద్దు. డ్రై ఫ్రూట్స్ అనేవి టేస్ట్ తెలియకుండా ఉంటుంది మాడిపోతే. ఇందాక అన్నం మెత్తగా ఉడికించుకున్నాం కదా, అది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మొదటగా నెయ్యి మాత్రమే వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి కలిపితే అవి మొత్తం అడుగుకు వెళ్ళిపోతాయి కాబట్టి నేను ఫస్ట్ నెయ్యి మాత్రము వేసి మొత్తం కలుపుకుంటున్నాను అంతా కలిసేలా. లేదంటే పైన మాత్రమే నెయ్యి కనిపించి లోపల మాత్రం లేకుండా ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ నెయ్యి వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి మొత్తం వేసి ఇందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఈ ప్రసాదం మొత్తం ఇంకొక గిన్నెలోకి టర్న్ చేసుకొని అందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ పైన గార్నిష్ చేసుకుంటే అప్పుడు మనకు కావాల్సిన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మీకు క్వాంటిటీ అర్థమైందా అండి? అసలు 1 కప్పు బియ్యానికి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. 4 కప్పుల వాటర్కి బదులు మనం పాలైనా వేసుకోవచ్చు, నీళ్ళైనా వేసుకోవచ్చు. అంతే అండి. ఈ క్వాంటిటీతో మీరు పరమాన్నం చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పరమాన్నం అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.